కళ్ళు మూసుకోవాలి ప్రార్థన ప్రార్థన కృపాప్రేమల తండ్రి చిన్న దేవాన్ని బంగారు తండ్రి ఇంట్లో అయితే 5 కిలోలు అయితే నాలుగు కిలోలు కూర్చోవాలి స్తుతులు నీకు అర్పింతును ప్రభువా నిన్ను మేము సేవింతును స్తుతులు నీకు అర్పింతును ప్రభువా నిన్ను మేము సేవింతును మా పాపముల కొరకు ప్రభువా సిలువలో ప్రాణమార్పించిన ప్రేమమయుడవు మా పాపముల కొరకు ప్రభువా సిలువలో ప్రాణమార్పించిన ప్రేమమయుడవు స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా నిన్ను మేము సేవింతుము స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా నిన్ను మేము సేవింతుము సృష్టికర్తవు నీవే రక్షణకర్తవు నీవే పాపములు క్షమించి దయామయుడవు సృష్టికర్తవు నీవే రక్షణకర్తవు నీవే పాపాలను క్షమించి దయామయుడవు స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా నిన్ను మేము సేవింతుము స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా నిన్ను మేము సేవింతుము పరిశుద్ధుడవు నీవు నిత్యుడకు తండ్రివి ఆలోచనకర్తవు కరుణమయుడవు పరిశుద్ధుడవు నీవు నిత్యుడకు తండ్రివి స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా నిన్ను మేము సేవింతుము స్తుతులు నీకు అర్పింతుము ప్రభువా నిన్ను మేము సేవింతుము మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను రెండేండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేడే
డేవిడ్ పాట పాడాలి, మీరందరూ పాడాలి. ఇరుకు మార్గమును కోరుకును నడుపును నిన్ను జీవానికి. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది. ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను. నేనే మార్గము సత్యమని జీవముని చెడివాడనని. నేనే మార్గము సత్యమని నీ చెడివాడనని. పడదు నా ద్వారానే తప్పమని చేరరు ఎవ్వరు పరమునకు. నా ద్వారానే తప్పమని పడాలి. చేరరు ఎవ్వరు పరమునకు. రెండే రెండు మార్గములు ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను. పాపికి జీతం మరణము పరిశుద్ధ యేసే మార్గము. పాపికి జీతము మరణము పరిశుద్ధ యేసే మార్గము. నీదు హృదయ ద్వారము స్వీకరించు ప్రభు యేసుని. నీదు హృదయ ద్వారము స్వీకరించు ప్రభు యేసుని. రెండే రెండు మార్గములు ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను. వీళ్ళు కనిపిస్తలే అంటే పెద్దోళ్ళు, వీళ్ళు కనిపిస్తలే పెద్ద. కిందికి వచ్చును స్తుతి ఆరాధన పైకెళ్ళును. ఆశీర్వాదము కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్ప దేవుడు మనలను ఎంతో ప్రేమించెను. మన ప్రభు యేసు గొప్ప దేవుడు మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సంసోనంటే ఎవరురా భలే భలే వీరు. ఏమంటారు? ఎవరురా భలే భలే వీరుడు. శత్రువులను హతము చేయు దైవ శక్తి పొందెను. శత్రువులను హతము చేయు దైవ శక్తి పొందెను. సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు. సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు. డేవిడ్ ఏం చేస్తున్నాడు?
చెప్పకండి యాక్షన్ చేయాలి కథ చూసినవి అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహం అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహం గాండు గాండు అరచెరు సంసోను పట్టి చీచెను గాండు గాండు అరచెర సంసోను పట్టి చీచెను అంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు గడిద దౌడ ఎముక చేత ఫిలిస్తీన్ల బాధెను గడిద దౌడ ఎముక చేత ఫిలిస్తీన్ల బాధెను కొయ్యో మరో అరచిరి 1000 మంది చచ్చిరి కొయ్యో మరో అరచిరి 1000 మంది చచ్చిరి సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు సింహం వలె సాతాను పైకి దుమికిన సింహం వలె సాతాను పైకి దుమికిన ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు పోయిన వారు పాడండి నా చిట్టి చేతులు చెప్పండి బలము లేని చెట్టి చేమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి జీవించును పాడాలి వావ్ 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 క్యూకటి తనకి నడుం కట్టి నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించును వావ్ 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 క్యూకటి తనకి నడుం కట్టి ఆహారం పెట్టి కూడబెట్టెను క్యూకటి తనకి నడుం కట్టి పాడాలి గట్టిగా. తినబెట్టి కూరబెట్టెను వేసవికాలం కోతకాలం కూర్చుని శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను వేసవికాలం కోతకాలం కూర్చుని గట్టి పాడండి శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను చెకం 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 గుర్రపెట్టి నిద్రపోయేసు మరి మేలుకో చివరాయుద్ధకెళ్ళి నేర్చుకో గుర్రపెట్టి నిద్రపోయేసు మరి మేలుకో చివరాయుద్ధకెళ్ళి నేర్చుకో క్యూకటి పనికి నడుం కటి పాడాలి గట్టిగా ఆహారం తినబెట్టి కూర పెట్టెను క్యూకటి పనికి నడుం కటి ఆహారం తినబెట్టి కూర పెట్టెను మమ్మీ అంటే నాకు ఇష్టం డాడీ అంటే నాకు ఇష్టం మమ్మీ అంటే నాకు ఇష్టం గట్టిగా మీరు పాడాలి డాడీ అంటే నాకు ఇష్టం మమ్మీ కన్నా డాడీ కన్నా ఏసై అంటే నాకు ఇష్టం మమ్మీ కన్నా డాడీ కన్నా ఏసై అంటే నాకు ఇష్టం పువ్వులంటే నాకు ఇష్టం పక్షులంటే నాకు ఇష్టం పువ్వులంటే నాకు ఇష్టం పక్షులంటే నాకు ఇష్టం పువ్వుల కన్నా పక్షుల కన్నా ఆరాధన అంటే నాకు ఇష్టం పువ్వుల కన్నా పక్షుల కన్నా ఆరాధన అంటే నాకు ఇష్టం ఆటలంటే నాకు ఇష్టం పాటలంటే నాకు ఇష్టం ఆటలంటే నాకు ఇష్టం పాటలంటే నాకు ఇష్టం ఆటల కన్నా పాటల కన్నా ఆటలంటే నాకు ఇష్టం ఆటల కన్నా పాటల కన్నా ఆరాధన అంటే నాకు ఇష్టం సంసోన్ అంటే
అంటే సంసోనంటే ఎవరనుకున్నారు భలే భలే గొప్ప వీరుడు ఆహా భలే భలే గొప్ప వీరుడు దేవుని చేపరచబడిన దేవుని శక్తి చేత నింపబడిన దేవుని చేపరచబడిన దేవుని శక్తి చేత నింపబడిన సంసోను ఫిలిష్తీయులను ఓడించి జయముందెను సంసోను ఫిలిష్తీయులను ఓడించి జయముందెను సంసోనంటే ఎవరనుకున్నారు భలే భలే గొప్ప వీరుడు ఆహా భలే భలే గొప్ప వీరుడు నక్కలకు దివిటీలు కట్టి శత్రువుల పంటను కాల్చివేసెను నక్కలకు దివిటీలు కట్టి శత్రువుల పంటను కాల్చివేసెను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపెను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపెను సంసోనంటే ఎవరనుకున్నారు భలే భలే గొప్ప వీరుడు భలే భలే గొప్ప వీరుడు చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు పాపులను రక్షించాను ఈ భూమికి అర్పించెను పాపులను రక్షింపను ఈ భూమికి అర్పించెను నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణి తిరిగి లేచెను నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణి తిరిగి లేచెను చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు యేసుని ప్రేమ బహుగమ్మనైనది యేసుని ప్రేమ బహుగమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే భలే భలే ఉందిలే తేనె కంటే తీయగా భలే భలే ఉందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహుగమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు ద్రాక్షారసము తాగి ఆహా ఓ అన్నారు కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు ద్రాక్షారసము తాగి ఆహా ఓ అన్నారు భలే భలే ఉన్నదే తేనె కంటే తీయగా భలే భలే ఉన్నదే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహుగమ్మనైనది జీవాహారం
మధురమైనది జీవాహారం మధురాతి మధురమే. నేర్చుకున్నారా బిట్టు? తొందరగా 2 నిమిషాలు వచ్చాయి. నేను వారే కట్టకాడు గుర్తు తెచ్చుకోండి, మా తర్వాత చెప్తాను సరేనా? సరే కూర్చోట్రా, దగ్గర చూసిరా, కూర్చుందిరా. కూర్చో, కూర్చోదా. ఫోన్ అటు పెట్ట పడేస్తాను. నువ్వు నేను చూసి నువ్వు జరి కూర్చో. సరే కూర్చో, కూర్చో, ఇడిగిరా. సరే కూర్చోవాలి. మరి అంతకెందుకు పెడతాను? కనిపిస్తుంది బాగా. సరే కూర్చోండి మీరు. మనం ఎవరి స్టోరీ వింటున్నా? టామ్. పోయిన వారం టామ్ ఏం చేసినాడు? ఏం చేసినాడు? టామ్కి బైబిల్ అంటే చాలా ఇష్టం కదా. అన్నిటికంటే కూడా మనం ఇందాక పాట పాడాం కదా. ఏం పాట అది? మమ్మీ నాకు ఇష్టం, డాడీ అంటే నాకు ఇష్టం, మమ్మీ కన్నా డాడీ కన్నా ఎవరంటే ఇష్టము? మమ్మీ కన్నా డాడీ కన్నా ఎవరంటే ఇష్టము? ఏసై అంటే ఇష్టం. ఇప్పుడు టామ్కి ఎవరంటే ఇష్టము? ఏసై అంటే చాలా ఇష్టం అన్నమాట. తనకి ఎవరు లేరు కదా, ఎవరు కూడా లేరు. మమ్మీ డాడీ తనకి ఎవరు కూడా. మీరు సరిగా కూర్చోలేదు అనుకో, చేతులు కట్టలేదు అనుకో, చూడాలి, ఎవరు కూడా లేరు. అయితే ఈ టాము ఎప్పుడైనా బాధపడి ఏడ్చి అట్లా చేసినాడా? నాకు ఎవరు లేరని ఏడ్చినాడా అంటే ఎప్పుడు కూడా తాను బాధపడలేదు కదా. ఈ టాము ఏం చేస్తాడంటే బైబిల్ అంటే చాలా ఇష్టము. దేవుడి వెనక కూర్చో, దేవుడికి రాలే, బయటికి రా. సరే కూర్చోవాలి. వృద్ధులు వాడేనా మీ అక్క దగ్గర కూర్చో. అక్కడ దాకా సరే ఇక్కడ చూడాలి, పాడాలి, వినాలి. సరే కూర్చోవాలి. దేవుడు క్యారెట్ జేబులు పెట్టి, జేబులు పెట్టాలి. ఇప్పుడు జేబులు పెట్టాలి, తినకూడదు. ఇప్పుడు స్టోరీ నాది. టామ్ ఎప్పుడు కూడా బాధపడలేదు కదా. అయితే టాముకు ఇష్టమైంది ఏంది? బైబిల్ అంటే తనకి చాలా ఇష్టం. కానీ తను బైబిల్ కొనుక్కోవడానికి తనేమైనా పని చేయగలడా? తను ఏ పని కూడా చేయలేదు. ఎందుకంటే తన కాళ్ళు లేదు. తను అయితే తన ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు తను వేస్ట్ చేసుకోకుండా, అనవసరంగా ఖర్చు చేయకుండా ఏం కొనుక్కున్నాడు? బైబిల్ కొనుక్కున్నాడు. నాకు బైబిల్ కావాలి, నాకు బైబిల్ అవసరము అని తను బైబిల్ తీసుకుంటూ వచ్చాడు. తీసుకున్న బైబిల్ని ఎక్కడో మూలను పడేసినాడా? మనం ఏం చేస్తాం? సండే అయితే బైబిల్ తీసుకుంటాం కదా, మళ్ళా వారం అంతా ఎక్కడేస్తాం? బైబిల్ని సెల్ఫ్లో పెట్టేస్తాం అంతే కదా, లేదా బ్యాగ్లో పెట్టేస్తాం. మళ్ళీ సండే మందిరానికి వచ్చినప్పుడే ఆ బైబిల్ని తీసుకుంటాం. టామ్ అయితే ఏం చేస్తున్నాడు?
ఏం చేస్తున్నాడు? బైబిల్ని తెచ్చుకోగానే అత్తుకుంటూ వస్తున్నాడు. ఈ బైబిల్ని అత్తుకోవడమే కాదు, ఇంకేం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు? ఉదయం సాయంత్రము ఏం చేసేవాడంట? బైబిల్ని అంటే చాలా ఇష్టం, చాలా క్యారెట్ జేబులో పెట్టమన్నాడు డేవిడ్. నేను వచ్చినట్టే నేను క్యారెట్ జేబులో పెట్ట జేబులో పెట్టు, అది పెట్టి మళ్ళీ తీసుకున్నాం. ఇక్కడ బైబిల్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు? బైబిల్ని చదివే వాడనమాట. అయితే ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంట? బైబిల్ని చదివిన బైబిల్ని తను ఏం చేసేవాడు? బైబిల్లో కొన్ని దేవుని వాక్యాలు ఉంటాయి కదా, మనం మీరు కంటత వాక్యాలు నేర్చుకుంటారు కదా, అట్లా ఈ యొక్క వాక్యాన్ని కూడా తను ఏం చేసేవాడంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క వాక్యాన్ని రాసి దేవుడు నీకు తోడై ఉంటాడు, భయపడకము, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అనే వాక్యాలు ఉంటాయి కదా, దేవుడు నేను కాపాడుతాడు అని ఒక్కొక్క వాక్యం తీసుకొని ఏం చేసేవాడు? ఆ పేపర్లో రాసేవాడు. పేపర్ రాసి ఆ పేపర్ ఏం చేసేవాడు? ఏమో పేపర్ ఏం చేసేవాడు? కిందకి వేసేవాడు. ఎందుకంటే తన పైన ఉంటాడు, పైన గదిలో ఉంటాడు. ఆ కిటికీ నుంచి ఒక్కొక్క పేపరు కిందకి వేసేవాడు. అట్లా తను మనం ఏం చేస్తాం? సువార్త చేస్తాం కదా, సువార్త చేసినప్పుడు ఏం చేస్తాం? అందరికి దేవుని వాక్యాన్ని పంచుతాం కదా. అయితే ఈ టామ్ కూడా తను నడవలేని స్థితి కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే వేస్ట్ ఇట్లా అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? రాసి ఆ పేపర్ని కిందకి వేసేవాడు. అట్లా కొంతమంది ఆ వీధులలో పోయేవాళ్ళు, ఆ మార్గం కూడా వెళ్ళేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? మార్గం కూడా వెళ్ళేవాళ్ళు ఏం చేసేవాడు? ఆ పేపర్ తీసుకొని చదివేవాళ్ళు. కొంతమంది ఏమోలే అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏం దేవుడు ముందు చెప్పాలి స్టోరీ. నేను ఏం చెప్పినానో మళ్ళీ రిటర్న్ చెప్పాలి. వినాలి. ఏం చేసేవాడంట? ఆ పేపరు రాసి అందరికి కూడా ఆ పేపర్ల కిందకి ఇస్తే ఒక్కొక్కరు దారిలో వెళ్ళేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ పేపర్ తీసుకుని దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు. దేవుని వాక్యాన్ని అలాగే చదివితే ఒకరోజు ఏమైందంట? ఆ పేపర్ అలాగే రాసి చదివేసినాడు. ఒక అంకులు ఏం చేసినాడంట? ఆ పేపర్ తీసుకొని చదివినాడంట. దాంట్లో దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చదివి ఆ అంకులు ఏం చేసినంటే ఆ యొక్క పై గదిలోకి, అక్కడ ఇంటి ముందే పడిపోయింది కదా, అప్పుడు ఆ పైకి వచ్చినాడు. పైకి వచ్చి ఎవరైనా ఉన్నారా అంటే అవును అంకుల్ అని చెప్పి చెప్తాడు అనమాట. తాము చెప్తాడు. అనగానే అంకుల్ పైకి వస్తాడు. పైకి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తాముతో అంకులు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతా దేవుని వాక్యాన్ని ఎవరు చెప్తారు? తాము చెప్తాడు అనమాట. దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎవరితో చెప్తారు? తాము ఎవరితో చెప్తాడు? అంకులతో చెప్తాడు. దేవుడు అంకుల్ చాలా నన్ను ప్రేమించాడు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయి సజీవుడిగా లేచినాడు అని చెప్పేసి తాము దేవుని యొక్క ప్రేమను గురించి చెప్తా ఉంటాడు అనమాట. చెప్పినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని తాను వింటాడు. ఎంతో ప్రేమతో అంకుల్ ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని వింటాడు. విన్నప్పుడు ఆ టాము చెప్తాడు. ఏమని చెప్తాడంటే నేను దేవుని కొరకు ఏం చేయాలా? పని చేయాలి. ఎవరు పని చేయాలి? నేను దేవుని పని చేయాలి. ఎలాగ చేయగలం దేవుని పని? దేవుని వాక్యం చెప్పడం దేవుని పని కదా.
దేవుని మందిరములో మనం ఓడవడం దేవుని పని కదా. చాపలు వేయడం, చాపలు మడవడం కదా. దేవునిలో ఏ పని చేసినా, దేవునిలో మనం ఏ పని చేసినా దేవుడు ఏం చేస్తాడు? దేవునిలో మనం ఏ పని చేసినా అది ఎవరి పని? అది దేవునిలో ఉన్న పనులు ఎవరివి? దేవుని దేవుని పని ఎవరు చేయాలా? నీవు నేను చేయాలా. ఇంకా ఏం చేయాలంటే మనము దేవుని వాక్యాన్ని తెలిసిన వారము తెలియని వారికి ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలా? దేవుని ఎరుగని వారికి మనము దేవుని ప్రేమను చెప్పేవారముగా ఉండాలి. ఇప్పుడే మనం దేవుని పని చేయాల్సింది వినాలి. దేవుని పని చేయాల్సింది ఎప్పుడు? ఇప్పుడే కదా. ఒక సమయం వస్తుంది. మనం రాత్రిలో పని చేస్తామా, పగలు పని చేస్తామా? పని చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తారు? వెళ్తురు ఉన్నప్పుడే పని చేస్తారు కదా. చీకటి ఉంటే పని చేస్తారు, చీకటి పడినా చేయరు. అంటే ఇప్పుడే మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చెప్పాలి. దేవుని వాక్యం చెప్పే సమయము ఇదే అన్నమాట. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, దేవుని వాక్యాన్ని ఎవరికి కూడా చెప్పలేదు. మనం దేవుని వాక్యం చెప్పాలంటే మనలో ఏముండాలా? మన జీవితము మార్చబడాలి. తాము తన జీవితం మార్చబడిందా లేదా? తాము తన జీవితము మార్చబడింది. తాము ఇంకేం చేసేవాడు? బైబిల్ని చదివేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు. కనుకనే ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యము తాముకు తెలుసు కాబట్టి ఇతరులకు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఇతరులకు కూడా దేవుని మాటలను పంచిపెట్టేవాడుగా ఉన్నాడు. మనము వేరే వాళ్ళకి మీరు ఇక్కడ చూడలేదు, చూడాలి. మనం దేవుని వాక్యం చెప్పాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? దేవుడు ఎందుకు వచ్చినాడు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు, నీ కొరకు నా కొరకు అని మనం తెలుసుకోవాలా లేదా? తెలుసుకోకుండా మనం ఎవరికైనా చెప్పగలమా? మనకు తెలియకపోతే మనం ఎవరికైనా చెప్పగలమా? మనకు తెలియకపోతే మనం ఎవరికి కూడా దేవుని వాక్యాన్ని చెప్పడం. అందుకే మనం ఎవరిని అంటే దేవుని వాక్యాన్ని మొదట నీవు నేను తెలుసుకోవాలా. దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఇతరులకి చెప్పేవారముగా ఉండాలి. అప్పుడు తాము చెప్తా ఉంటే ఆయనకి చాలా సంతోషం వేస్తుంది అనమాట. దేవుని మాటలు చెప్తా ఉంటే ఆయనకి చాలా సంతోషం. దేవుని వాక్యం ఎలాంటిదంట? దేవుని వాక్యము చాలా బలమైంది. అర్థమైందా? దేవుని వాక్యం ఎలాంటిది? చాలా బలమైంది. దేవుని వాక్యము ప్రభావముతో కూడినది, శక్తితో కూడినది. దేవుని వాక్యము ఒక మాట దేవుని నోటలు దేవుని మాట ఒక మాట బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ మాట ఏం చేస్తుందంట? దేవుని కార్యాన్ని జరిగిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా వాక్యం విన్నామనుకో, మన హృదయంలో ఏం చేస్తుంది ఆ వాక్యం? మన హృదయంలో పని చేస్తుంది. అర్థమైందా మీకు? ఆ వాక్యము మన హృదయంలో పని చేస్తుంది. దేవుని వాక్యము అంత బలమైంది. ఒక చిన్న అమ్మాయి ఏం చేస్తుందంటే దేవుణ్ణి నమ్ముకుందంట. దేవుని నమ్ముకుంటే ఆ అమ్మాయి అనుకుందంట, నేను అందరికీ దేవుని గురించి చెప్పాలా అనుకొని ఆ అమ్మాయి ఏం చేస్తూ వచ్చిందంటే ఎవరు కనపడితే వాళ్ళకి ఏం చెప్పేదంట? దేవుని వాక్యమే చెప్పేది. ఆ అమ్మాయి ఏం చెప్పేదంటే, అంకుల్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒకసారి ఒక అంకుల్ చెప్పిందంట. ఒక అంకుల్ కనబడితే ఆ అంకుల్కి ఎవరి గురించి చెప్పింది? అమ్మాయి అంకుల్కి చెప్పింది, అంకుల్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే ఓ అని చెప్పేసి ఆ అంకుల్ ఏం చేశాడు? ఆ అమ్మాయిని కసురుకుంటాడు అనమాట. గట్టిగా అరుస్తున్న వెళ్ళిపో అని చెప్పేసి, నువ్వు చెప్పొద్దు వెళ్ళిపో అని చెప్పేసి ఆయనకి ఆ అమ్మాయిని అరుస్తాడు. సరే అని ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే చాలా బాధపడుతుంది అనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, నేను రోజుకి ఒక్కరికైనా ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చెప్పాలా అట్లా చెప్తుంది. ఆ అంకుల్కి ఏం చెప్తుంది అమ్మాయి? అంకుల్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంకుల్ అని చెప్తే ఆ మాట తన చెవులో అదే వినపడతా ఉంటుందంట. ఎవరికి? ఆ అంకుల్కి. ఏ పని చేస్తున్నా దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఆ మాట ఆయన చెవులో వినబడతా ఉంటుందంట. ఆయన ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా
ఆ మాటే వినపడతా ఉంటది అనమాట. అప్పుడు ఆ అంకుల్ అనుకుంటాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఎట్లా ప్రేమిస్తాడు దేవుడు నన్ను అని చెప్పేసి తన మనసులో అనుకొని ప్రార్థన చేసుకున్నాడు. అంటే అప్పుడు ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయబడుతుందంట, దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని చెప్పబడుతుంది. ఎలాగా అంటే ఇక్కడేనా మీరు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది. దేవుడు ఎవరిని ప్రేమించినాడు? మంచివారినే ప్రేమించినాడా? వినాలి మీరు, మంచివారినే ప్రేమించినాడా? మనమైతే ఎవరిని ప్రేమిస్తాం? మంచివారినే ప్రేమిస్తాం కదా, మంచివారినే ప్రేమిస్తాం. మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తాం కదా. మనకి ఎవరు హెల్ప్ చేస్తారు మనం వాళ్ళకే ఏం చేస్తాం, హెల్ప్ చేస్తాం. కానీ అందరికి చేస్తామా? అందరికి చేస్తాం. దేవుడు ఎవరంట? ఆయన మంచివారిని చెడ్డవారిని. ఋతో దేవుడు ఏమంట? మంచివారిని చెడ్డవారిని అందరిని ప్రేమిస్తాడు. అర్థమైందా? దేవుడు మంచివారిని చెడ్డవారిని అందరిని ప్రేమిస్తాడు. దేవుడు అంటే దేవుని వాక్యము ఏం జరిగిస్తాడు? హృదయములో కార్యము జరిగిస్తాడు. ఇంకా దేవుని వాక్యము మనం ఒక దొంగలకి లేదా నరహత్య చేసేవారికి దేవుని వాక్యం చెప్పామనుకో, వాళ్ళు ఏం చేయబడతారు? వాళ్ళు కూడా మార్చబడతారు. అర్థమైందా? దేవుని వాక్యం ఎలాంటిది? బలము గలది, రెండంచులు గల ఖడ్గము వంటిది. దేవుని వాక్యం ఎలాంటిదంట? ఎంతో బలమైనది. మనిషి యొక్క హృదయంలో కార్యం చేస్తుంది. అర్థమైందా? దేవుని వాక్యం ఏం చేస్తుందంట? ఎంత కఠినంగా ఉన్నా అలాంటి వారి హృదయంలో దేవుని వాక్యం ఏం చేస్తుంది? కార్యము చేస్తుంది. దేవుని వాక్యము ఎంతో బలమైనది. అందుకే జనుటే దారుల కంటే మధురమైనది ఏంది? దేవుని వాక్యము. అందుకే దేవుని వాక్యము ఎలాంటిదంట? బలమైనదిగా చూస్తున్నాం. ఇక అంకులు ఆ వాక్యము తాము చెప్తాడు అనమాట అంకులకి. ఇప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే ఆ దేవుని వాక్యాన్ని నమ్ముతాడు. ఆ సాయంత్రము ఆ వీధిలో నడిచి వెళ్తుండగా ఏం చేసినట్టే అనేకులు ఆ వాక్యాన్ని తీసుకొని చదివేవారు. వాక్యం ఏం చేసేవారంట? అనేకులు తీసుకొని దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు. మనం కూడా ఈరోజు మీరు బైబిల్ చదివినారా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివినా? చదివినావా? నిజంగా చదవలేదా? దేవుని వాక్యం ఏం చేయాలి? మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకు దేవుని వాక్యం చదవాలంటే కీర్తనలో రాయబడింది, నీ వాక్యమే నన్ను బ్రతికించును. ఏం చేస్తుందంటే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఇంకా దేవుని వాక్యము ఎలాంటిదంటే మన పాదములకు దీపము, మన త్రోవకు ఏమైందంట? చీకట్లో మనం నడుస్తూ ఉంటే దేవుని వాక్యం ఎట్లా ఉంటుందంట? దీపము లాగా ఉంటుంది. మనం లైట్ వేస్తే, చీకట్లో లైట్ వేస్తే ఎట్లా కనబడుతుంది? దారి కనబడుతుంది, కనపడుతుంది. దేవుని వాక్యము ఎలా కనబడుతుందంట? ఒక దీపము లాగా కనబడుతుంది. దేవుని వాక్యం ఎలాంటిదంట? మన పాదములకు లేమో సరి కూర్చుంటా పడాలి. దేవుడు పడాలన్నా? దేవుని వాక్యం ఎలాంటిదంట? బలమైనది కదా. మనల్ని ఏం చేస్తుందంటే దేవుని వాక్యము బ్రతికిస్తుంది. అర్థమైందా? దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. ఇంకా దేవుని వాక్యం ఎలాంటిదంటే దీపము లాంటిది. ఇప్పుడు తినంత కొడతా నేను మిమ్మల్ని. జేబులు పెట్టు. దేవుని వాక్యం మనం ఏం చేస్తుందంట? బ్రతికించేదిగా ఉంది. టామ్ చెప్పగానే అంకుల్ ఏం చేస్తూ వచ్చినాడంట? రాత్రి
వెళ్ళి అంటే 2 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాడు, కానీ అయితే వాక్యాన్ని ఏం చేయలేకపోయినాడు, ప్రేమించలేకపోయినాడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు కాదన్నమాట. ఎప్పుడైతే టామ్ చెప్తూ వచ్చినాడో అప్పటి నుంచి ఏం చేసేవాడంట, మోకరించి ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదివేవాడు. ఇక్కడ ఉండేది వాడు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అర్థమైందా? మనము క్రైస్తవులుగా ఉన్న మనము ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుని మాటలు మనం వినేవారముగా ఉండాలి. ఎవరి మాట వినాలా మనము? ఎవరి మాట వినాలా? దేవుని మాటలు వినాలా, సాతాను మాట వినాలా? ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. అర్థమైందా? దేవుని మాట మనము వినాలి, సాతాను మాట కాదు. ఎవరి మాట? దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రతిరోజు కూడా ఏం చేయాలి మనము? ఏం చేయాలి? ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. అర్థమైందా? లేవంగానే మోకరించి లేవంగానే ఏం చేయాలి? చేసినావా ప్రార్థన? ఈరోజు ప్రార్థన చేసినావా? మీరు ప్రార్థన చేసినారా లేవంగానే? తీసుకెళ్ళా ప్రార్థన చేసినావా లేదా? రోజు నువ్వు ప్రార్థన చేసినావా లేవంగానే? ఏం చేసినావు మరి లేవంగానే? ఏం పని చేసినావు లేదా? లేవంగానే ఏం చేయాలి మీరు? మరి ఎందుకు చేయాలి ప్రార్థన? మీ మమ్మీ చేద్దాం లేదా? మమ్మీ చేద్దాం చేద్దాం. మమ్మీ ఏం చేసినావు? ఇంట్లో పని చేసినావా? గిన్నెలు కడిగినావా? ప్రిస్కిల్లా నువ్వే గిన్నెలు కడిగినావా? గిన్నెలు కడిగినావా? ప్లేస్ ఏమన్నా పని చేసినావా? ఇంట్లో పని చేసినావా? చేయలే? మరి ఏం చేసినా? మరి ప్రార్థన చేయట్లేదు. మరి ఏం చేయాలి? ఏమన్నా ప్రార్థన చేయాలి. అర్థమైందా? నువ్వే క్లాస్? ఇప్పుడు 2nd క్లాస్. బైబిల్ కూడా చదవాలి. అర్థమైందా? ఒక్కొక్కటి ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయాలి. అర్థమైందా? కూర్చో. నువ్వు ఏం చేయాలి? లేవగానే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. అర్థమైందా? మీరు అర్థమైందా? చదువు వస్తే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. మీరు చిన్నపిల్లలు దేవుని వాక్యం చదవడం రాదు కదా, ఏం చేయాలా? లేవంగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్యా నన్ను ఈ రోజంతా కాపాడేసయ్యా, నేను స్కూల్కి వెళ్తున్నా సహాయం చేయి అని ఏసయ్యని మనము మీరు అడగాలి. అర్థమైందా? మీకు అర్థమైందా? ఈరోజు కూడా బైబిల్ చదవాలి. దేవుని వాక్యం ఎలాంటిది? బలమైనది. అర్థమైందా? మన త్రోకు దీపం లాంటిది. ఇంకా దేవుని వాక్యం మనను ఫోన్ పడేస్తారు. మీరు దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. అర్థమైందా? దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. ఇంకా దేవుని వాక్యం ఏమైందంటే ఆహారమై తిన్నది. దేవుని వాక్యం ఏమైందంట? ఆహారమై తిన్నది. అప్పుడు అంకుల్ చెప్పినప్పుడు ఏం చేస్తూ వచ్చినాయంట? తాము చెప్పినప్పుడు అంకులు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. చిన్నవాడు చెప్పినాడా పెద్దవాడు చెప్పినాడా దేవుని వాక్యాన్ని? చిన్నవాడైనా కాళ్ళుండయా? కాళ్ళుండయా? మరి అలాంటి వాడు ఎవరు పని చేసినాడు? దేవుని పని చేసినాడు. మరి మీకు చేతులు లేవా? కాళ్ళు లేవా? ఉండయలేవా? కళ్ళు లేవా? అన్నీ ఉంటాయి కదా, ఉండయలేవా? అన్నీ ఇచ్చినాడు దేవుడు. మీరు మరి మీరేం చేయాలా? దేవుని పని చేయాలి. తాము ఎలాగైతే దేవుని పని చేస్తున్నాడు మీరు కూడా ఏం చేయాలా? దేవుని పని చేయాలి. దేవుని మందిరాన్ని దేవుని మందిరంలో ఉన్న పనులు కూడా ఏం చేయాలా? కూర్చడం కదా, గ్లాసులు తీయడం, ప్లేట్లు తీయడం, చిన్న చిన్న పనులు ఏం చేయాలా? చెయ్యాలి. అర్థమైందా మీకు? దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని అందరికీ చెప్పాలా?
దేవుని వాక్యాన్ని ఏం చేయాలా అందరికి సరిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి మనము ఇతరులకి చెప్పే వారముగా ఉంటాము. మీరు దేవుని కంటతో వాక్యం పలకండి. కంటతో వాక్యం పలకాలి. నీళ్ళు కాదు, నీళ్ళు అంటే కొంచెం గ్లాస్ నీళ్ళు అంటే కూర్చో కూర్చో కూర్చో. కంటతో వాక్యం పలకదు. కంటతో వాక్యం పలకండి అందరూ పలకాలి. ఎందుకనగా దేవుని వాక్యము జీవము గలదై. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలము గలదై రెండంచులు గల ఖడ్గము వంటిది. ఇక్కడ చూడాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము వంటిది. దేవుని వాక్యం ఎలాంటిదంట? బలము గలదై అది రెండంచులు గల ఖడ్గము వంటిది. అర్థమైందా? దేవుని వాక్యము చాలా బలమైనది. హెబ్రీ పలకాల. హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ చూడండి. హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనము. మోకరించండి ప్రార్థన. పైన పెట్టు. ఆ రేఖన ఏమైనా అడగట్టుకున్నా ముందు మోకరించండి. ప్రార్థన మోకరించండి. లేదా రేపు ఉందా? అయితే నువ్వురా తర్వాత వాళ్ళు మోకరించండి. ప్రార్థన మోకరించమని. ఆమె ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని వాక్యాన్ని చెప్పాడు కదా. ప్రార్థన చేసేవాడు, బైబిల్ చదివేవాడు కదా. ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు? దేవుని పని చేసేవాడు. ఎలాగా? దేవుని వాక్యాన్ని రాసి కిందకు పంపిస్తే అందరూ కూడా ఏం చేసేవాడంట? ఆధారం వెళ్ళేవాళ్ళు, వాక్యాన్ని తీసుకొని చదివేవాడు. ఎంతో మంది దేవుని యందు విశ్వాసము ఉంచేవాడు. కాలు లేకపోయినా ఎవరు పని చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నాడు. దేవుని కూడా ఎవరు పని చేయాలా? దేవుని పని చేయాలి. మనం దేవుని వాక్యం చెప్పాలంటే దేవుడే వాళ్ళ హృదయంలో ఏం చేస్తాడు? కార్యము ఒకనొక వాళ్ళు కూడా రక్షింపడతారు. వాళ్ళు ఏం చెప్తారు? పలానా వాళ్ళు నాకు దేవుని వాక్యం చెప్పారు, అందుకే నేను రక్షింపబడినా అని చెప్తాను. మోకరించండి అందరూ. ప్రార్థన ఆడిత ఏం చేసి తర్వాత రాదు. ముందు మోకరించి ప్రార్థన చేసుకో. ప్రభా నా హృదయంలో కూడా కార్యం జరిగించండి, నన్ను కూడా రక్షించండి, నా జీవితంలో కూడా గొప్ప రక్షణ కలిగించండి ప్రభా. నేను కూడా టామలాగా నీ పని చేయడానికి అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి సహాయం చేయ ప్రభని ప్రార్థన చేసుకోవాలి. తామైతే ఎలాగ దేవుని వాక్యం చెప్పాడు, మీరు కూడా ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్కి దేవుని మాటలు చెప్పాలి. అంతకంటే ముందు ఏం చేయాలా? మీరు రక్షింపబడాలి. కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోవాలి. 1 2 3 తల మీద మూసుకు బయట వేసి పాపం తండ్రి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ప్రేమంతో తండ్రి ఏదైతే
విధాల కార్యం జరిగించండి చిన్న బిడ్డలను వారిని రక్షించండి రక్షణ ధరించండి మార్గం ధరించండి పాపం క్షమాపణ నింపండి భయం భక్తి కలిగి జీవిస్తామని ప్రార్థిస్తున్నాం ప్రభావ మాటలు తండ్రి దుష్టుడు సాతాన్ని ఎత్తుకొని పోకున్నట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయించండి మీరు చూపించండి దేవానికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాన్ని బిడ్డలు ఎదిగితే వింటూ వచ్చిన కార్యం జరిగించండి తాము ప్రభావ ఎంతో చిన్నవాడైనప్పటికీ పాలు లేకపోయినప్పటికీ నీ ప్రభావ నన్ను ఆమె పని చేస్తూ వచ్చినాను ప్రభావ దేవుని వాక్యం రాసి నన్ను పేపర్ని పంపించిన ప్రభావ ఎంతో మంది దేవుని వాక్యాన్ని చదువుతూ వచ్చినాడు తండ్రి వింటూ వచ్చినారు ప్రభావ అందరిని బట్టి మీకు ఎంతో చెల్లించుకుంటున్నాను తాము నీ యొక్క పని చేస్తూ వచ్చినాడు నేను కూడా ప్రభావ నా తండ్రి అనేక మిమ్మల్ని గురించి చెప్పడానికి మీ ప్రేమను అనేకులకు పంచడానికి సహాయించి ప్రభావానికి ఎంతో నన్ను చెల్లిస్తుబడిన మాటలు మీరు గట్టి ఫలింపచండి రక్షణ దయచండి మారు మనసు పాపక్షమాపణ వెంపండి విన్న మాటలు ప్రభావ మరి విడిచిపెట్టకుండా అద్భుతాలు కార్యం జరిగిస్తుంది మీకు ఎంతో వదనాలు చెల్లించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామములు స్తుతించుతున్నాం తండ్రి కట్టక వాక్యాన్ని బట్టి ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12 వచ్చిన రాయబడినట్టుగా ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటుంది బిడ్డలు నేర్చుకోవడానికి సహాయం విధం అనేక మంది చిన్న బిడ్డలు రాలేకపోతే వచ్చినారు ప్రభావ నన్ను సహాయపడుతున్నామని మరొక సమయం వరకు దయచేయమని వచ్చిన వారిని దీవించమని వందనాలు చెల్లిస్తున్నాము ప్రార్థించాలి నాకు తండ్రి ఆమేన్. Praise the Lord.